بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, విధివ్రాత దైవము రాసి పెట్టేశాడు మనకు. నేను ఒక సందర్భంలో చెప్పాను, ఈ ఖద్దరహు తక్దీర, ఖలకహు ఖద్దరహు తక్దీర, సృష్టించాడు, ఖద్దరహు తక్దీర, అతని విధివ్రాతను కూడా దైవం రాసేశాడు. మరి రాసేసినటువంటి విధివ్రాత మారుతుందా? ఎవరు మారుస్తాడు? మారిస్తే ఎవరైతే రాశారో ఆయన మారుస్తాడు. ఏమండి, ఒకసారి రాసేశాడు, ఇంకా దాన్ని చెరపడానికి లేదు అన్నాను కాదు కదండి. అవసరమైతే ఆయన దాన్ని మార్చేయగలడు కదా, ఆ శక్తి ఆయనకు ఉన్నది కదా. మీరు ఒకటి రాశారండి, ఏదో కవిత రాశారు, మీకు నచ్చలేదు, మార్చేసి ఇంకోటి రాసుకోగలరు కదా మీరు, ఎందుకంటే మీ కవిత కాబట్టి. దైవం యొక్క సృష్టి రాశాడు ఆయన ఏదో, ఆ తర్వాత దాన్ని మార్చలేడు ఆయన. ఈ నమ్మకం మనం పెట్టాలి. కాబట్టి రాసేసాడు కదా, ఇంకేమవుతుందిలే, ఎందుకు అవుతుంది? ఏదైనా అవుతుంది. మనకు 50 ఏళ్ళు ఆయన రాశాడు, కానీ మనం ఇంకా బాగా మంచిగా అందరికీ సహాయం చేసుకుంటూ ఈ జీవితాన్ని ఒక క్వాలిటీ అయినటువంటి జీవితంతో గడుపుతున్నప్పుడు ఇంకో 10-15 సంవత్సరాలను పెంచలేడా? ఆయన చేతుల్లో లేదా? ఈ నమ్మకం మనం పెట్టాలి. కారుణ్యమూర్తి మహాప్రవక్త ఏం చెప్పారు అంటే, లా యరుద్దుల్ ఖజా ఇల్ల దుఆ, విధివ్రాతను ఏది మార్చలేదు, కానీ ఒక్క ప్రార్థన తప్ప అన్నారు, ఒక వేడుకోలు తప్ప. వేడుకోలు, దువా, అద్దువా హువల్ ఇబాదా అన్నారు ప్రవక్త వారు. వేడుకోలు అనేది, దైవాన్ని వేడుకోవడం అనేది ఆరాధనలో ఒక భాగం అన్నారు. అద్దువా హువల్ ఇబాదా. కాబట్టి సోదర మహాశైలారా, తప్పనిసరిగా మారుతుంది. అది మన ప్రార్థన యొక్క బలం అన్నమాట. మన వేడుకోలు, కన్నీటి వేడుకోలుకు ముందు ఏం చేయాలి? మనము చేస్తున్నటువంటి ఏదైతే తప్పులు, పాపాలు, చెడులు ఏదైతే ఉన్నాయో వాటి నుండి బయటపడాలి కదా. పాపక్షమాపణ నిమిత్తము దైవం వైపునకు మరలాలి కదా మనము. తూబు ఇలల్లాహి తౌబతున్ నసూహ అంటాడు. చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో దైవం వైపునకు మీరు మరలండి. అప్పుడు ఆయన ఏదైనా మనం అడిగినప్పుడు ఆయన తీరుస్తాడు తప్పించి, పాపభూయిష్టమైనటువంటి, పాప పంకిలమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నాకు అది చెయ్యి ఇది చెయ్యి అంటే దైవం ఎలా ఒప్పుకుంటాడు? సోదర మహాశిలారా, కాబట్టి ముందు ఈ పాపం నుండి మనం బయటపడాలి. పాప క్షమాపణ నిమిత్తం దైవ వైపునకు తిరగాలి. అప్పుడు మనం కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో, ధర్మబద్ధమైన న్యాయబద్ధం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆయన తీరుస్తాడు. దైవం అదే చెప్పాడు. మన విధివ్రాతను కూడా మన యొక్క ప్రార్థన, మన యొక్క వేడుకలు మారుస్తుంది. ఆ స్థాయికి మనం చేరుకోవాలి. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.